నేను లాస్ట్ ఇయర్ మన ఆంధ్రప్రదేశ్ తరఫున రిప్రజెంటేటివ్గా అక్కడ ఢిల్లీకి వెళ్ళానండి. అక్కడ మనది 24వ స్థానం, అట్టడుగు స్థానంలో ఉంది. మేము చాలా విషణ వదనాలతో చాలా అవమానకరంగా బయటకు వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ ముఖ్యమంత్రిగా ఆయన స్వీకారం తీసుకున్న తర్వాత మేమందరం అనుకున్నాం, చాలా కీలకమైన బాధ్యత తీసుకున్నారు సార్, మేము తప్పకుండా దీన్ని ముందుకు తీసుకువెళ్తారు అనుకున్నాం. కానీ ఇంత విజన్తో వితిన్ 9 months 24వ స్థానం నుంచి 2వ స్థానానికి పంచాయతీ వ్యవస్థను తీసుకురావడం, దానిలో కూలంకషంగా చాలా లోతుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ యొక్క విజన్ మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఆయన నెంబర్ 1 స్థానం ఇన్ ఇండియా అని చెప్పారు. దానికి తగ్గ వర్ష ప్రణాళిక కూడా మాకు అందించారండి. మేమందరం కూడా వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్, సో ప్రౌడ్ ఆఫ్ టు బీ ఆంధ్రప్రదేశ్ అండి. నెక్స్ట్ మేము సర్పంచెస్గా వచ్చి 4th year. ఫస్ట్ 2 years మాకు ఫైనాన్స్ లేదు, చాలా ఇబ్బంది పడ్డాం. ఢిల్లీకి వెళ్ళి అక్కడ మినిస్టర్స్ని వాళ్ళని కలిసాము. వాళ్ళు కూడా ఇక్కడ మీకు సఫిషియెంట్ వ్యవస్థలో CFMSకి వెళ్ళడం వల్ల నిధులు రావడం లేదని చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ పంచాయతీరాజ్ మినిస్టర్గా తీసుకున్న తర్వాత డైరెక్ట్గా కేంద్రం విడుదల చేసిన నిధులు వితిన్ 1 week పంచాయతీకి వచ్చేస్తాయి. ఇప్పుడు సెకండ్ విడత కూడా వితిన్ 1 week or 10 daysలో వాళ్ళు వేస్తానన్నారు. 16th ఫైనాన్స్ కూడా మనకు రాబోతోంది నెక్స్ట్ ఇయర్. దాని గురించి పంచాయతీ నుంచి నన్ను సెలెక్ట్ చేసి కేంద్ర ప్రతినిధులతో మాట్లాడడానికి తిరుపతి తీసుకువెళ్ళారు. అక్కడ సర్పంచులు ఇచ్చిన మా రిప్రజెంటేషన్ చూసి ఇప్పుడు కూడా మన మినిస్టర్ గారు మాకు చెప్పారు, మీ సర్పంచెస్కి ఇంత నాలెడ్జ్ ఉందా, ఇంత పట్టు ఉందా బడ్జెట్ మీద అని వాళ్ళు ప్రశంసించారు. వారు మా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తారు.